నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా పట్టణంలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి నాదెండ్ల మనోహర్. పట్టణంలో వైభవంగా ముక్కోటి ఏకాదశి పర్వదిన వేడుకలు. ఉత్తర ద్వార దర్శనంలో భక్తులకు దర్శనమిచ్చిన వైకుంఠ వాసుడు. పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు ఆధునీకరించిన చింద్రావూరు పార్కును మంత్రి నాదెండ్ల మనోహర్ పునఃప్రారంభించారు. పార్క్ ఆవరణలో ఏర్పాటు చేసిన భారీ ఏనుగు విగ్రహాన్ని, బుద్ధుని విగ్రహాన్ని, వాకింగ్ ట్రాక్, చిన్నపిల్లల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక క్రీడా వస్తువులు, బోట్ షికార్ను మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. కార్పొరేషన్ స్థాయిలో పట్టణ ప్రజలకు సౌకర్యాలు కల్పించేందుకు స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళుతున్నట్లు చెప్పారు. 5 సంవత్సరాల నుండి నిర్లక్ష్యానికి గురైన చింద్రావూరు పార్కును మరలా అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని మంత్రి నాదెండ్ల చెప్పారు. పచ్చదనం, ప్రశాంత వాతావరణం ప్రజలకు అందించడం జరుగుతుందని తెలిపారు. 2 నెలల పాటు పార్కులోకి ఉచితంగా ప్రవేశం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం సంక్రాంతి పండుగ నాటికి ప్రజలకు అంకితం చేశామని మంత్రి నాదెండ్ల తెలిపారు. కలిసికట్టుగా తెనాలి ప్రాంతాన్ని అభివృద్ధి పరుచుకుందామని అన్నారు. కార్యక్రమంలో చైర్పర్సన్ తాడిబెన రాధిక, వైస్ చైర్మన్ అత్తోట నాగవేణి, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, కౌన్సిలర్లు గుంటూరు కోటేశ్వరరావు, గోగిరెడ్డి మానసారెడ్డి, జైపాల్, దాసరి వీరవసంతరావు, పేరం సంజీవరెడ్డి, పలువురు ప్రజా ప్రతినిధులు, పురపాలక సంఘ అధికారులు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో కార్పొరేషన్ స్థాయిలో మనం ప్రజలకి అద్భుతమైన సౌకర్యాలు, అదేవిధంగా ఒక మంచి ప్రణాళికతోటి, ఎందుకంటే ప్రభుత్వం నుంచి మనం సమకూర్చుకునే నిధులు కానివ్వండి, ప్రజల నుంచి మేము వసూలు చేసే ట్యాక్సులు కానివ్వండి, ఇవి అంతిమంగా మన పౌరులకు ఉపయోగపడే విధంగా దాన్ని మనం ఒక స్పష్టమైన ప్రణాళికతోటి ముందుకెళ్ళాలి. సో నిజంగా చింద్రావూరులో మనకు అద్భుతమైన పార్క్ని మనం ఈ విధంగా మరొకసారి ప్రజలకు అంకితం చేయడం, ఒక నెల రోజుల్లోనే అందరూ శ్రమించి రాత్రింపగలు మన అధికార యంత్రాంగం మనస్ఫూర్తిగా చేశారు. వాళ్ళని నేను అభినందిస్తున్నాను. పురపాలక సంఘం నుంచి తప్పకుండా చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో, కౌన్సిలర్ గారి ఆధ్వర్యంలో ఈ పార్క్ని మనం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుని, తెనాల్లో మన బిడ్డలు పాపం ఎంతోమంది పిల్లలు ఆడుకోవాలనే తపనతోటి అవకాశాలు లేకుండా గత 5 సంవత్సరాల నుంచి నిర్లక్ష్యంగా గురైంది ఈ పార్క్. సో మరొకసారి ఆ వైభవం వచ్చిందనే భావన ప్రతి ఒక్కరిలో కనబడుతోంది. ఇంకా మ్యూజికల్ ఫౌంటైన్ ఒకటి మనం పూర్తి చేసుకోవాలి. రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా పార్క్ మెయింటెనెన్స్ విషయంలో కానివ్వండి, ఒక పచ్చదనం, ప్రశాంతమైన వాతావరణం, అదేవిధంగా సీనియర్ సిటిజన్స్కి కూడా ఎవరైతే పాపం రెగ్యులర్గా ఇక్కడ వచ్చి కొంచెం కాలక్షేపం, కొంతవరకు వాళ్ళు ఒక వ్యాయామం కోసం ఏర్పాటు చేసిన జిమ్ కానివ్వండి, వాకింగ్ ట్రాక్ కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజలకి మెరుగైన ఆరోగ్యం ఉండే విధంగా మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకునే ఆలోచనతో మనం ముందుకెళ్తున్నప్పుడు అందరూ కూడా సహకరించాలి. నేను కమిషనర్ గారిని, చైర్పర్సన్ గారిని కోరాను, ఈ 2 నెలలు ఉచితంగా అందరికీ ప్రవేశం ఇచ్చేటట్టు, ప్రతి ఒక్కరు కూడా ఇది ఎంజాయ్ చేసే విధంగా, ఇక్కడ ఉన్న సౌకర్యాలు తెలుసుకునే విధంగా తప్పకుండా ప్రజలందరూ కూడా దీన్ని ఎంజాయ్ చేయాలి. సంక్రాంతి నాటికి ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేస్తా అన్నాం, అది చేయగలిగాం. ఇది ప్రజలకు అంకితం చేస్తున్నాం. అందరం గర్వపడి రేపటి రోజున మహానగరాలతో మనం పోటీ పడాలి, ఆ విధంగా మనం అభివృద్ధి చేసుకుందామని ఒక కంకణం కట్టుకుని మనం ముందుకు వెళ్తున్నాం. మన రోడ్లు విస్తరణ కానివ్వండి, మన డ్రైన్స్ కానివ్వండి, స్టామ్ వాటర్ డ్రైన్స్ కానివ్వండి, తెనాల్లో వీధి దీపాలు కానివ్వండి, మెరుగైన వైద్యశాల కానివ్వండి, వీటన్నిటిని కూడా రాబోయే రోజుల్లో చక్కటి ప్రణాళికతోటి ముందుకు తీసుకెళ్తామని సహకరించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. తెనాలిలో అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి ఆటంకాలు పెట్టడం సరికాదని బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు కూరపాటి సుబ్బారావు అన్నారు. స్థానిక రజక చెరువు కోడలి వద్ద అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను బీఎస్పీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు కోరపాటి సుబ్బారావు, ఆ పార్టీ తెనాలి నియోజకవర్గ కన్వీనర్ కారుమంచి సునీల్ సందీప్తో కలిసి పరిశీలించారు. సుబ్బారావు మాట్లాడుతూ రజక చెరువు సెంటర్లో అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి
1996లో శ్రీకారం చుట్టడం జరిగిందని తెలిపారు. ఆ కాలంలోనే విగ్రహ నిర్మాణానికి అన్ని అనుమతులు విగ్రహ నిర్మాణ కమిటీ సభ్యులు తీసుకోవడం జరిగిందన్నారు. అనుమతి పత్రాలను ఆయన మీడియా ఎదుట ప్రదర్శించారు. ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఈ అంబేద్కర్ విగ్రహ నిర్మాణాన్ని కొందరు అడ్డుకొని ఇక్కడ విగ్రహం పెట్టకుండా చేయాలని చూడటం హేయమైన చర్య అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను అడ్డుకోవాలని చూస్తున్న పాలకులు అధికారులపై ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా అంబేద్కర్ సిద్ధాంతాలను కొనియాడుతూ ఆయన ప్రపంచ మేధావి అంటున్న పరిస్థితుల్లో తెనాలి వంటి చైతన్యం కలిగిన ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహ నిర్మాణాన్ని అడ్డుకోవాలని చూడటం సరికాదన్నారు. విగ్రహ నిర్మాణాన్ని అడ్డుకుంటే బహుజనులు, మేధావులు, దళిత సంఘాల నాయకులు ఆగ్రహానికి పాలకులు గురి కావాల్సి వస్తుందని తెలిపారు. అమిత్ షా అంబేద్కర్ను కించపరిచే విధంగా మాట్లాడటం హేయమైన చర్య అన్నారు. అమిత్ షాపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. అంబేద్కర్ను కించపరిచే విధంగా మాట్లాడటం, అంబేద్కర్ విగ్రహ నిర్మాణాలకు ఆటంకాలు కలిగే చర్యలను సహించేది లేదని, ఎంతటి ఉద్యమానికైనా సిద్ధంగా ఉంటామని తెలిపారు. భారతదేశంలో అనాదిగా వస్తున్న ఎణిచివేత ఈ రోజుకి కొనసాగుతూ ఉంది. రాజ్యాన్ని ప్రజల ఓటుతో రాజ్యాన్ని పరిపాలించవలసిన ప్రజాప్రతినిధులే మొన్న అమిత్ షా గారు పార్లమెంటులో భారతదేశంలో అట్టున్నటువంటి చట్టసభలో అంబేద్కర్ గారి పేరును ఉచ్చరించొద్దని చెప్పడం మనందరం చూసాం. అలాంటి రాజ్యాంగ నిర్మాత విగ్రహాలకు కూడా అన్ని పరిమితులు ఉన్నా కూడా ఈ విధంగా చట్టప్రకారం అన్ని విషయాల్లో బొమ్మ విగ్రహ నిర్మాణం ఏర్పాటు చేసుకోవడానికి అనుమతులు ఉన్నా కూడా అణువును అడ్డగించడం దుర్మార్గం. చర్యని ఏమైనా జరిగితే మునుముందు చర్య జరిగితే బహుజన సమాజ్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. దేశవ్యాప్తంగా నిరసనలు చేయడానికైనా మేము సిద్ధంగా ఉంటాం. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు బొనిగల ప్రదీప్, దేవరపల్లి నాగరాజు, పిల్లి తిమోతి, బొందుగల ఆనంద్, బీఎస్ఏ యూత్ తదితరులు ఉన్నారు. తెనాలి పట్టణంలో ఐతానగర్లో సాకల చెరువు వద్ద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఘనంగా ప్రతిష్ఠించడం కోసం అన్ని డిపార్ట్మెంట్లకి సంప్రదించి లెటర్లు పెట్టి 1996 నుంచి పర్మిషన్లు తెచ్చుకొని ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేసుకోవడానికి పని ప్రారంభించి అభివృద్ధి దశలో ఉన్న క్రమంలో నేడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక తెనాలి పట్టణంలో ఈ విగ్రహం ఏర్పాటుకు సంబంధించిన ప్రాంతాన్ని తొలగించడం కోసం, అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించడం కోసం అనేక కుతంత్రాలు చేస్తున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ, దీన్ని తీవ్రంగా ఖండిస్తూ పట్టణంలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురం నందు వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకే ఉత్తర ద్వారంలో గరుడ వాహనంపై స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు ఉత్తర ద్వారంలో స్వామివారి భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు.
చిన్న తిరుపతిగా పిలుచుకుంటున్న దేవస్థానం మన వైకుంఠపురం ఏకాదశి రోజు సందర్భంగా ఈ రోజున భక్తులందరూ బాగా రద్దీగా ఎంతోమంది రావడం జరిగింది. ఆ దేవుడిని కూడా మేము ప్రార్థిస్తున్నాం. ప్రజలందరూ ఆయన దర్శనం కోసం ఉత్తరపు వాకులు కాబట్టి ఈ రోజున తెనాలపట్నం ప్రజలందరూ కూడా ఇక్కడ వైకుంఠపురంలోనే ఉన్నారు, ఆయన సన్నిధిలోనే ఉన్నారు కాబట్టి ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తూ సుఖ సంతోషాలతో కలిగి ఉండాలని, తెనాలపట్నం ప్రజలందరూ కూడా మంచి జరగాలని, అలానే ఎన్నో మనం అభివృద్ధి భాగంగా మనం ఇంకా ముందుకి మన తెనాలపట్నాన్ని ఇంకా డెవలప్ ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలని, ఇంకా తెనాలపట్నం ఇంకా మరింతగా అభివృద్ధికి చెందాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఇప్పుడు ఒక చిన్న విరామం.